ఇప్పుడు యాక్టర్ శోభన్ బాబు గారికి యాక్టింగ్ ఒకటే, అది అంతవరకే మనకు తెలుసు. బట్ మీ దగ్గర మాత్రం మీరు ఇందాక అన్నారు కెమెరా వర్క్ చేసేవాడిని, నాకు స్టూడియో ఉంది అన్నారు. ఇప్పుడు మీరు ఇందాక పద్యం పాడారు కదా సాయిబాబాది, నేను పౌరాణిక చాలా పద్యాలన్నీ పాడతాను. అంటే నార్మల్ గా చెప్పడం వేరు, మీరు సంగీతం నేర్చుకొని కంప్లీట్ ఇప్పుడు రికార్డింగ్ లో మనకి రికార్డ్ చేస్తారు చూడండి, ఆ విధంగా వచ్చింది. అంటే ఒక క్యాసెట్ ఆన్ చేసుకొని విన్న ఫీలింగ్ వచ్చింది నాకైతే. అంటే ఇంత మల్టీ టాలెంటెడ్ ఇది అంటే ఎందుకు, అంటే ఇంత లేట్ ఎందుకు అయింది గుర్తింపు పొందడానికి? గుర్తింపు అంటే ఇండస్ట్రీలో తెలియదు కాదు, ఎవరో ఒకళ్ళు గాడ్ ఫాదర్ లాంటి వాళ్ళు ఉండాలి. నెక్స్ట్ ఏంటంటే మనకి పర్లేదు, ఇప్పుడు బాగానే మూవీస్ వస్తున్నాయి. నాకు బాగా ఎక్కువగా పేరు తెచ్చింది ఏంటంటే మహేష్ బాబు గారు నటించింది కొరటాల శివ గారి దర్శకత్వంలో దానయ్య గారి బ్యానర్లో భరత్ అని నేను. ఆ మూవీలో మహేష్ బాబు గారు ఒక విలేజ్ వచ్చి అక్కడ నైట్ అన్ని అయిపోయిందని విలేజ్లో ఉండిపోతే అప్పుడు ఆ విలేజర్స్ అందరూ వచ్చి ఆయన దగ్గర కూర్చుంటారు. అప్పుడు నేను వచ్చి, అయ్యా కట్టుబట్టలతో వచ్చారు, మా ఊళ్ళో మా చేతితో నేసిన వస్త్రాలండి, నచ్చితే కట్టుకురండి అని ఆయనకి వస్త్రాలు ఇస్తాను. ఆ డైలాగ్ అవ్వాక కొరటాల గారు అన్నారు, ఈయన డైలాగ్ బాగా చెప్పారు, బాగుంది. ఈ వచ్చాడయ్యా స్వామి సాంగ్లో మేమిద్దరం కూర్చొని భోజనం చేస్తాం, ఆయన పక్కనే కూర్చోబెడతారు. మహేష్ బాబు గారు పక్కన కూర్చోబెట్టి అంటే ఒక సీఎం మన దగ్గర కూర్చుని భోజనం చేస్తుంటే ఒక మధ్యతరగతి ప్రజలు అసలు ఎలా ఉంటారు, ఎలా ఫీల్ అవుతారని. ఆయన తినే వరకు తినకుండా మనమేమో ఆయన ఇంకా చూస్తూ ఉండాలి. ఆయన అటు ఇటీలో చూసి అంటాడు ఆయన, అప్పుడు గొప్పకొని మేము తింటాం అన్నమాట. అదే సన్నివేశం బాగుంది. మాట్లాడారా మూవీ షూటింగ్లో? షూటింగ్లో మాట్లాడాను. ఏ విధంగా అనిపించింది మీకు? మహేష్ బాబు గారితో ఎందుకు మాట్లాడానంటే, నేను దుబాయ్లో కొన్నాళ్ళు ఒక 10 years దుబాయ్లో ఉన్నాను. దుబాయ్లో ఉంటే అప్పుడు మహేష్ బాబు గారు నిజం అనే మూవీ అక్కడ ఫంక్షన్ చేశారు. జయం నిజం ఈ 2 ఫంక్షన్ అక్కడ చేశారు. ఇక్కడ కూడా చేసి ఉండొచ్చు కానీ అక్కడ చేశారు. మన తేజ గారు డైరెక్టర్ గారు అక్కడికి వచ్చారు. వచ్చినప్పుడు నేను ఒక హోటల్లో స్టే అయినప్పుడు నేను మహేష్ బాబు గారిని చక్కగా షూట్ కట్టేసి మంచి నీట్గా వెళ్ళి కలిస్తే అప్పుడు ఆయన నూగు మిస్సాలి పెద్ద, అప్పటికి ఇంకా మూవీస్ ఏం లేవు. సార్ జమ్నీలో నాన్నగారిదే మాయదారి మల్లిగడ్డ సినిమా ఇవాళ వచ్చింది సార్, నాన్నగారు బాగా చేశారు అది ఇది అని. అప్పుడు నాన్నగారి గురించి మాట్లాడి, సార్ మాది ఇలా తాడేపల్లి కూడా ఉండి, నాన్నగారు అంటే నాకు కూడా ఇష్టం ఉండే, చాలా మూవీస్లు చేస్తాను చూస్తుంటాను అది ఇది అంటే, అప్పుడు ఉషా గారు సింగర్ ఆవిడ చాలామంది వచ్చారు. కానీ ఎక్కువగా మేమిద్దరం కూర్చుని మాట్లాడే మహేష్ బాబు. అయితే రీల్ కెమెరా మా ఫ్రెండ్ని తీయమంటే అది క్లిక్ అయితే కియ్యమని అంటది, వచ్చినాయి అనుకున్నాడు, రాలేదు. కానీ నెక్స్ట్ తర్వాత సుమన్ గారు, మన ఆలీ గారు, నెక్స్ట్ వేరే రోజు అంటే మళ్ళీ ఒక 3 months బ్యాక్ మళ్ళీ వచ్చారనమాట. కోట శ్రీని గారు అందరూ వచ్చారు. ఇప్పుడు అగ్ర హీరోలు ఎవరైతే ఉన్నారో సూపర్ స్టార్ హీరోస్, వాళ్ళు కొంచెం యాటిట్యూడ్ చూపిస్తారు, నార్మల్ జనాలతో మాట్లాడరు, పడిపడొచ్చినా పట్టించుకోరా అనే టాక్ ఉంది కదా. మరి మహేష్ బాబు గారితో అప్పుడు ఆయన ఇంకా స్టార్ కాదు, అప్పుడు మహేష్ బాబు గారు స్టార్, చాలా బాగా ఇద్దరం వెళ్ళి కూర్చొని మాట్లాడాము. కానీ నేను ఎందుకు చెప్పానంటే, ఇప్పుడు ఆలీ గారు వీళ్ళందరితో ఫోటోలు ఉన్నాయి, సుమన్ గారితో, ఇంద్రజ గారితో, ఈ వాళ్ళందరితో దిగిన ఫోటోలు ఉన్నాయి. నా టైం బ్యాడ్ ఏంటంటే ఆ రోజు మహేష్ బాబు గారు మేము కూర్చుని 2 hours వరకు ఆయన దగ్గర కూర్చున్నాను, ఫోటోలు అయితే రాలేదు. సరే ఈ విషయం చెప్పాను ఆ రోజు, సార్ మనం హైదరాబాద్లో అది దుబాయ్లో మీరు వచ్చినప్పుడు మీతో నేను ఇలా చాలాసేపు మాట్లాడానండి, మీరు చైన్ ఒకటి కొనుక్కొచ్చారు, గోల్డ్ ఆ బజార్ అంతా గోల్డే అని మీరు ఉషా గారితో సింగర్ ఉషా గారు తెలుసా, ఉషా ఆవిడతో చెప్తున్నారనమాట. చెప్పారండి అంటే అవునవును అని ఆయన గుర్తు చేశారు.